మన గ్రామం నుంచి చెప్పనా కల్లూరుగూడెం గ్రామ ప్రజలకు నమస్కారం. మేము ఈరోజు ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి కొప్పుల వసంతలక్ష్మి గారిని నిలబెట్టి పార్టీ పెద్దలందరితో చర్చించి మండల పార్టీకి కూడా వివరించి నామినేషన్ వేయటం జరిగినది. ఈ విషయాన్ని ఎమ్మెల్యే గారికి డాక్టర్ దయానంద్ గారికి తెలియజేయటం కూడా జరిగినది. ఇక్కడ కొందరు కాంగ్రెస్లో పెద్దలు కావాలని దురుద్దేశపూర్వకంగా టీఆర్ఎస్ క్యాండిడేట్ని బరిలో దించకుండా నిలుపుదల చేసి వారితో కుమ్మక్కయ్యి 8 వార్డు మెంబర్లని టీఆర్ఎస్ వారికి ఇచ్చారు. 8 మంది వార్డు మెంబర్లు మొత్తం టీఆర్ఎస్ వాళ్ళకి ఇచ్చారు. ఇందులో గత 2 ఎలక్షన్లో ఎమ్మెల్యే ఎలక్షన్ ప్లస్ ఎంపీ ఎలక్షన్ కూడా ఈ వార్డు మెంబర్లకు ఇప్పుడు స్థానిక సంస్థల్లో పోటీ చేసేవాళ్ళు ఏజెంట్లుగా కూర్చున్నారు. మాపై దాడులు చేశారు. అధికార అండతో ఆ రోజు టీఆర్ఎస్ గవర్నమెంట్ అధికారంలో ఉన్నందున మాపై చాలా చిత్రహింసలు పెట్టినారు. ఎలక్షన్ కేసులు అయినాయి. అటువంటి వ్యక్తుల్ని వార్డు మెంబర్లుగా నియమించి కల్లూరుగూడెం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉన్నదని ఇటు స్థానిక మన ఎమ్మెల్యే గారికి తెలుసు. ఎమ్మెల్యే గారి ఎలక్షన్లో 250 ఓట్లు మెజార్టీ ఇచ్చాం. అలాగే ఎంపీ గారికి రఘురామరెడ్డి గారికి 600 మెజార్టీ ఇచ్చాం. మా దగ్గర ఉన్న ఓటర్లో 1530 మంది ఓటర్లు, అందులో 600 ఓటు మెజార్టీ వచ్చింది కాంగ్రెస్ పార్టీకి. ఇటువంటి తరుణంలో మనకి అసలు టీఆర్ఎస్ వారిది పొత్తు ఎందుకు అని నేను ప్రశ్నించటం తప్ప, టీఆర్ఎస్ వాళ్ళతో మనకి ఈ అంటగాగాల్సిన అవసరం మనకి లేదు. మనం స్థానిక సంస్థల్లో స్వచ్ఛందంగా వెళ్తే అవతల నామినేషన్ వేసేవాళ్ళు లేరు అని చెప్పడం జరిగింది. నాతో కూర్చొని చర్చించడానికి ఎవరు సుముఖత చూపించలేదు. వచ్చి కూర్చొని చర్చించి ఒక క్యాండిడేట్ని పెడదామని 5వ తారీఖు వరకు నామినేషన్ వేయకుండా వెయిట్ చేయడం జరిగినది. అలాగే మా ఎమ్మెల్యే రాఘమయ్య మేడం గారికి చెప్పాను, ఇట్లా జరుగుతుంది, మరి లాస్ట్ రోజు ఏం చేయమంటారని నేను మండల పార్టీ పెద్దలను అడగడం జరిగింది. కాసు చంద్రశేఖర్ రెడ్డి గారు, మీరు నామినేషన్ వేయండి, డాక్టర్ గారి దృష్టిలో పెట్టినాను, నేను ఇది వారితో కూర్చొని మాట్లాడదామన్నారు, నామినేషన్ ఆగొద్దు మీరు వేయండి అని చెప్పి మాకు మండల పార్టీ పెద్దలు కాసు చంద్రశేఖర్ రెడ్డి గారు సూచించడం జరిగినది. వారి అభిప్రాయానికి తగ్గట్టునే డాక్టర్ గారి అభిప్రాయాన్ని గౌరవించి 5వ తారీఖు వరకు లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేశాం. వారు రావట్లేదు కాబట్టి నామినేషన్ ఏమంటే వేసాం. ఈ విషయాన్ని మొత్తం పార్టీ క్యాడర్కి తెలుసు. మా పేరుని ఈరోజు పార్టీ పెద్దల దృష్టిలో నేను ఎంత కష్టపడ్డాను అనేది సార్కి తెలుసు. నేను గతంలో పుట్టి పెరిగింది కాంగ్రెస్ పార్టీలో. పార్టీకి గతంలో నేను ఎన్నో కార్యక్రమాలు చేశాను. గ్రామాభివృద్ధిలో ఎక్కడ నష్టం జరిగినా మా గ్రామంలో వాటర్ రావట్లేదంటే ఒక ఎస్సీ కాలనీకి ఎమ్మెల్యే గారు వస్తే మాకు మంచినీటి సప్లై లేదు, ఆగిపోయింది అని అంటే వాటర్ బోర్లన్నీ ఎండిపోతే మొన్న సపరేట్గా కాలనీకి 4 లక్షలు పెట్టి 2 బోర్లు వేసి మోటార్లు ఫిట్ చేశాను. ఈ రోజు వరకు బిల్లులు కాలేదు మన ప్రభుత్వంలో. అయినా నేను గ్రామ ప్రజల కోసం కట్టుబడి పనిచేస్తున్నాను. అలాగే మా ఈ గ్రామస్తులందరి అభిప్రాయాన్ని తీసుకోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ గ్రామ పెద్దలు అందరూ కూడా వసంతలక్ష్మిని మనం పార్టీ అభ్యర్థిగా ఎన్నుకుందాం. జనరల్ సీట్ వచ్చినప్పుడు జనరల్కి ఇద్దాం. బీసీ వచ్చినప్పుడు రిజర్వేషన్ ఎట్టాకు బీసీలకు ఉంటుంది. ఎస్సీ అయినప్పుడు ఎస్సీ రిజర్వ్లో జనరల్లో వేయటం కుదరదు కాబట్టి మీరు జనరల్లో మీకు వచ్చింది కాబట్టి మీ అవకాశాన్ని మీకే ఇస్తాం అని చెప్పి గ్రామస్తులు మొత్తం కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ అందరూ గ్రామ పెద్దలందరూ కూడా నిర్ణయం మేరకనే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగినది. దీన్ని పార్టీ పెద్దలు గుర్తిస్తారని, వసంతలక్ష్మిని కల్లూరు గ్రామ ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గుర్తించి అఖండ మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం.